Hi students, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఫస్ట్ పార్ట్ చూసి ఉంటారు అనుకుంటాను. సో ఇందులో ఈ మీనింగ్స్ నేను చెప్పినప్పుడు ఆ వర్డ్స్ బ్రిటిష్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ప్రకారం పలుకుతాను. చదివేటప్పుడు నేను మ్యాక్సిమం అమెరికన్ ఫాలో అవుతాను కాబట్టి అమెరికన్ స్టైల్లో ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు దాని పక్కన ఉన్న ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూసి మటుకే పలకాలి. దానికి మీరు ఐపీఏ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ నేర్చుకోవాలి. నేను 2 వేరియేషన్స్ అంటే బ్రిటిష్ అమెరికన్ బోత్ వేరియేషన్స్ ఐ కెన్ ట్రైన్ యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఆన్లైన్ క్లాసెస్, one-on-one classes or group classes. ఈవెన్ వైజాగ్ దాటి కూడా వచ్చి ఈ ట్రైనింగ్ ఇస్తాను, ఎస్పెషల్ ఐపీఐకి. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఓకే, ఆఫ్టర్ ఎ వైల్ హౌఎవర్ లెస్ గ్రాస్పింగ్ ఫీలింగ్స్ ప్రివైల్డ్. కొద్దిసేపటి తర్వాత ఇంకెందుకులే అని చెప్పేసి అలాంటి భావాలు ఇంకెంతవరకు చూసాం కదా ఇంకా చాలు అని చెప్పి ఆ ఫీలింగ్స్ ఆయనలో వచ్చాయి. ఐ రిఫ్లెక్టెడ్ దట్ ఐ హ్యాడ్ ఎవ్రీ అదర్ నాన్ మ్యాలడీ ఇన్ ద ఫార్మకాలజీ అండ్ ఐ గ్రూ లెస్ సెల్ఫిష్ అండ్ డిటర్మైన్ టు డూ వితౌట్ హౌస్ మేట్స్ మీ. ఇక్కడ పదం ఏంటంటే ఫార్మకాలజీ అంటే మందులు తయారీ విజ్ఞానం. ఓకే, సో ఏమైందంటే ఈయనకి ఏమనిపించింది, ఆ నేరేటర్కి లేదా ఆథర్ అనుకోండి, జెరోమ్ అనుకోండి, ఆయనకి ఏమనిపించిందంటే సరే ఈ మందుల తయారీలో ఉన్న అన్ని రోగాలు కూడా నాకు ఉన్నాయి లేదా తెలిసిపోయి, అంతేకాకుండా ఈ హౌస్ మేడ్ని అంటే మోకాలు నొప్పి లేదులే ఎందుకు మన స్వార్థం ఎందుకు అంటే చూడండి అంత నెగిటివ్. ఒక జబ్బు ఉండడం ఒక గొప్పతనం అనుకొని ఆ స్వార్థాన్ని తగ్గించుకున్నారని చెప్పేసి హౌస్ మేట్స్ని లేకపోయినా పర్వాలేదులే అని డిటర్మైన్ అయ్యాడు, అంటే నిర్ణయించుకున్నాడు. Gout, in its most malignant stage, it would appear, have seized me without my being aware of it, and zymosis. ఇక్కడ చూడండి, గౌట్ అంటే వాతరోగం. ఆ వాతరోగం కూడా ఏంటంట మ్యాలిగ్నెంట్ హానికరమైన స్థాయిలో ఉన్నట్టు కనబడుతుంది. అదంట ఎప్పుడు ఉందంట తెలియకుండానే వచ్చేసిందంట గౌట్ ఆయనకి. అది చూడండి ఇక్కడ. తర్వాత జైమోసిస్, ఐ హ్యాడ్ ఎవిడెంట్లీ బీన్ సఫరింగ్ విత్ ఫ్రమ్ బాయ్హుడ్. జైమోసిస్ అని వ్యాధిని చూశాడు. అదంటే ఏమనిపించిందంట ఆ సిమ్టమ్స్ చదివిన తర్వాత ఇది నాకు చిన్నప్పటి నుంచే ఉంది అని అనిపించిందంట. ఓకే, there were no more diseases after zymosis, so I concluded there was nothing else the matter with me. ఈయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తున్నారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జెడ్ లాస్ట్లో వస్తుంది. మరి జెడ్ పక్కన వై అంటే ఇంకేముంది, జెడ్ పదం లేదు కదా మనకి. సో జైమోసిస్, ఈ జైమోసిస్ అంటే ఏంటంటే ఒక రకమైన వ్యాధి, అంటువ్యాధి లాంటిది. సో ఈ వ్యాధి చూస్తే ఏమనిపించిందంట ఎవిడెంట్లీ అంటే ఖచ్చితంగా బాయ్హుడ్ చిన్నప్పటి నుంచి ఉంది అని చెప్పేసి అనుకున్నాడు. ఇంత నెగిటివ్గా అని థింక్ చేస్తున్నాడు. ఐ సాట్ అండ్ పండర్డ్, కూర్చున్నా ఆలోచించాను, లోతుగా ఆలోచించాను, జాగ్రత్తగా ఆలోచించాను వస్తుంది. ఐ థాట్ వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ ఐ మస్ట్ బి ఫ్రమ్ a medical point of view. What an acquisition. I should be to class. ఏమనిపించిందంట అసలు నేను ఎంత ఆసక్తికరమైన వ్యక్తిని, నేను అసలు మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలాంటి కేసు నాది, ఏమి సంపద అంటే ఈ జబ్బులన్నీ ఉండడం అనేది సంపాదన అనుకోండి, ఎక్విజిషన్ అనుకుంటున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ దానిలాగా. ఐ షుడ్ బి టు క్లాస్ అంటే నేను ఒక తరగతికి చెందాలి, అసలు నేను మామూలు కాదు అంటారు కదా, అలాగని చెప్పి అంటున్నారు. దాని అర్థం ఇది. స్టూడెంట్స్ won't have
Students would have no need to walk the hospitals if they had me. I was hospitaling myself. అసలు స్టూడెంట్స్ అంటే ఎవరు మెడికల్ స్టూడెంట్స్ అసలు హాస్పిటల్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేనే ఒక హాస్పిటల్ కదా అని అంటాను. All they need to do would be to talk around me and after that take their diploma. వాళ్ళు చేయాల్సింది ఏంటి? నా చుట్టూ నడవడం, అంతే సింపుల్గా డిప్లొమా అంటే సర్టిఫికేట్ తీసుకోవడం, డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పి అంటున్నారు. ఐ ఫెల్ట్ మై పల్స్. ఏంటి ఫస్ట్ ఏమన్నాడు? ఐ ట్రై టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. అసలు ఏం జరుగుతుంది నా అంతలేని ఇన్ని రోగాలు ఉన్నాయి అనుకున్నాడు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పి ఆయనంతలో ఆయన పరీక్షించుకోనుకున్నాడు. ఓకే, ప్రయత్నించాడు పరీక్షించుకోవడానికి. ఐ ఫెల్ట్ మై పల్స్. నా నాడైతే దొరికింది ఇలా చూసుకుంటే. ఐ కుడ్ నాట్ అట్ ఫస్ట్ ఫీల్ మై పల్స్ అట్ ఆల్. అసలు మొదట నాకు ఆ నాడి కూడా దొరకలేదు. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ సీమ్డ్ టు స్టార్ట్ ఆఫ్. అప్పుడు అకస్మాత్తుగా అది కొట్టుకోవడం మొదలైంది. ఐ పుల్డ్ అవుట్ మై వాచ్ అండ్ టైం డేట్. ఇక్కడ ఏంటండి, టైం అంటే నౌన్ కదా, టైమ్డ్ అన్నాడు ఏంటి ఇక్కడ? ఇది నౌన్ వర్బ్గా వాడడం అన్నది అమెరికన్ స్టైల్, కానీ ఇది 150 ఏళ్ళ క్రితం బ్రిటన్లో కూడా ఉండుంటుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఈయన వాచ్ని బయటికి తీశాడు. ఆయన వాచ్ తీసి టైం చేయాలంటే ఏంటి? అప్పుడు మనకి స్టాప్ వాచ్లు ఉండవు. సో మన రెగ్యులర్ వాచ్ని స్టాప్ వాచ్గా వాడుకోవడానికి ట్రై చేశారు. అంటే నాడు ఎన్నిసార్లు కొట్టుకుంటూ తెలుసుకోవడానికి. ఓకే, ఐ మేడ్ ఇట్ 147 టు ద మినిట్. లెక్క పెట్ట, అందుకే ఐ మేడ్ ఇట్ అన్నారు. చూడండి ఇక్కడ 147 నిమిషానికి 147 సార్లు కొట్టుకుంటుందని చెప్పేసి నేను అనుకున్నాడు. యాక్చువల్గా ఎంత ఉండాలి? 72, మనకు జస్ట్ బీపీ లాగా 70 to 100లో ఉండాలి. ఓకే, ఐ ట్రై టు ఫీల్ మై హార్ట్. అసలు నాకు గుండె ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఐ కుడ్ నాట్ ఫీల్ మై హార్ట్. అసలు గుండె లేదంట ఆయనకి, గుండె ఉన్నట్టు అనిపించలేదంట. ఇట్ హ్యాడ్ స్టాప్డ్ బీటింగ్. అసలు గుండె కట్టుకోవడం ఆగిపోయింది. I have since been induced to come to the opinion that it must have been there at the time and must have been beating, but I cannot account for it. అయితే ఆఖరికి ఎలా సమాధానం చేసుకున్నాడంటే, నా గుండె ఉంది, అది కొట్టుకుంటూ కూడా ఉంటుంది, కానీ నేను దాన్ని అకౌంట్ చేయలేకపోయాను, అంటే కనిపెట్టలేకపోయాను అని చెప్పి ఇండ్యూస్ అంటే ఏంటి? సమాధానపరచుకోవడం, అలాగే సమ్మతింపు చేసుకోండి ఆయనకి ఆయనే. ఓకే, తర్వాత ఐ ప్యాటర్న్ మై సెల్ఫ్ ఆల్ ఓవర్ మై ఫ్రంట్ ఫ్రమ్ వాట్ ఐ కాల్ మై వేస్ట్ అప్ టు మై హెడ్ అండ్ went a bit round each side and little way up the back. ఇక్కడ చూడండి ఏం చేశాడు? ఇలా కొట్టుకున్నాడు అన్నమాట. ముందు వెనకాతల అంతా కొట్టుకొని అలా చుట్టూ కూడా కొట్టుకున్నాడు. కొట్టుకొని ఆఖరికి వెనకాల కూడా కొట్టుకున్నాడు కదా, మొత్తం చుట్టూ కూడా తిప్పి కొట్టుకున్నాడు. అది బట్ ఐ కుడ్ నాట్ ఫీల్ ఆర్ హియర్ ఎనీథింగ్. చూడండి ఇక్కడ అలా కొట్టుకున్నా సరే, మొత్తం బాడీ అంతా తట్టినా సరే ఏమీ వినబడలేదు, ఏమీ అనిపించలేదు. అంటే ఏ బాడీ కూడా పనిచేస్తుంది అనిపించలేదు అని. అది విచిత్రం, ఓవర్ థింకింగ్. ఐ ట్రై టు లుక్ అట్ మై టంగ్. నా నాలికని చూసుకోవడానికి ప్రయత్నించాను. ఐ స్టక్ ఇట్ అవుట్ యాజ్ ఫార్ యాజ్ ఎవర్ ఇట్ వుడ్ గో అండ్ ఐ షట్ వన్ ఐ అండ్ ట్రై టు ఎగ్జామిన్ ఇట్ విత్ అదర్. ఆ నాలిక ఎంత బయటికి వస్తే అంత బయటికి తోసి ఒక కన్ను మూసి రెండవ కన్నుతో చూడడానికి ట్రై చేశాడు. ఓకే, ఐ కుడ్ ఓన్లీ సీ ద టిప్ అండ్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కుడ్ గెయిన్ ఫ్రమ్ దట్ వాజ్ టు ఫీల్ మోర్ సర్టన్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ స్కార్లెట్ ఫీవర్. అయితే ఆ చివరిని మాత్రమే చూడగలిగాడు. చూసి ఇంకో జబ్బు ఉందని చెప్పి అనిపించింది. ఏంటది? స్కార్లెట్ ఫీవర్ అంటే ఎర్రమచ్చల జ్వరం, అంటే ఒళ్ళంతా ఎర్రమచ్చలు వస్తే ఆ జ్వరం అనమాట. I walked into the reading room, a happy, healthy man. I called out a decrepit rat. ఇక్కడ చూడండి ఎంత నెగిటివ్ సౌండ్. డిక్రెపిట్ అంటే క్షీణించిన, రెక్ అంటే ఇది నౌను వెర్బ్ వేరు. రెక్ అంటే షిప్ రెక్ అంటే పాడైపోవడం, చెడిపోవడం.
ఇక్కడ రెక్ నౌన్గా వాడినప్పుడు ఏంటంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ చెడ్డ స్థితిలో ఉన్న వ్యక్తి, ఇది దీని మీనింగ్ రెక్. అంతేగాని రెక్ అనకూడదు, డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ. ఓకే, నేనేం చెప్తున్నాడు చూడండి ఎలా వాడాడు. ఈ లోపలికి వెళ్ళినప్పుడు, రీడింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యకరమైన సంతోషకరమైన వ్యక్తిగా వెళ్ళాడు, నడిచాడు. బయటకు వచ్చినప్పుడు క్రాల్డ్ అంటే పాకుతున్నాడు. ఎలా పాకుతున్నాడు చూడు, ఎన్ని నెగిటివ్స్. వాకింగ్, క్రాలింగ్ నెగిటివ్. అలాగే ఇక్కడ ఒక నెగిటివ్ సరిపోతుంది, రెక్ అంటే సరిపోతుంది, కానీ అది కూడా డీక్రెపిట్ రెక్ అని అంటే ఆ చెడిపోవడం కూడా చెడిపోయిన వ్యక్తిలాగా పాక్కుంటూ వచ్చాడు. సో ఎన్ని నెగిటివ్స్ వాడుతున్నాడు, ఇదంతా ఓవర్ థింకింగ్ కదా. ఓకే, ఐ వెంట్ టు మై మెడికల్ మ్యాన్. ఏంటి మెడికల్ మ్యాన్? డాక్టర్ కదా మనం అంటాం, ఓకే అని అనుకోండి. మై మెడికల్ మ్యాన్ ఎందుకు అన్నాడు అంటే మన ఫ్యామిలీ డాక్టర్ అంటాం కదా, అలా అంటారు. నేను నా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళాను. He's an old chum of mine and feels my pulse and looks at my tongue and talks about the weather, all for nothing. ఆయన ఓల్డ్ చమ్ అంటే ఫ్రెండ్. వెళ్ళినట్టు ఏం చేస్తాడు, నా నాడి చూస్తాడు, నా నాలుగు చూస్తాడు, వాతావరణం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా నథింగ్, ఉత్తినికే అంటే ఫ్రీ మాట, ఫ్రీగా చేస్తాడు ఇవన్నీ. ఎప్పుడు మన ఫ్యాన్సీ ఐ మిల్ అంటే ఎప్పుడైతే ఈయనకి జబ్బుగా ఉందని అనిపిస్తుందో అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆయన ఆ విధంగా చేస్తాడు. సో ఐ థాట్ ఐ విల్ డూ హిమ్ ఎ గుడ్ బై గోయింగ్ టు హిమ్ నౌ. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆయనకి మంచి చేస్తాను అని చెప్పి అనుకున్నాడు. వాట్ ఈస్ డాక్టర్ వాంట్స్? ఐ సెడ్ ఇట్స్ ప్రాక్టీస్. అసలు డాక్టర్కి ఏం కావాలి? ప్రాక్టీస్ కావాలి. ఈ షల్ హ్యావ్ మీ. నన్ను ఆయన ప్రాక్టీస్గా భావిస్తాడు. హీ విల్ గెట్ మోర్ ప్రాక్టీస్ అవుట్ ఆఫ్ మీ దెన్ అవుట్ ఆఫ్ 1700s ఆఫ్ యువర్ ఆర్డినరీ కామన్ ప్లేస్ పేషెంట్స్ విత్ ఓన్లీ 1 or 2 డిసీజెస్ ఈచ్. అంటే ప్రతి ఒక్క పేషెంట్కి 1 లేదా 2 రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు 1700 మందిని చూస్తే ఆయనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఎంత ప్రాక్టీస్ వస్తుందో, దానికన్నా ఎక్కువ ఇప్పుడు నన్ను చూస్తే ఆయనకు వస్తుంది అని చెప్పి అంటున్నాడు ఈయన. సో ఐ వెంట్ స్ట్రైట్ అప్ అండ్ సా హిమ్. ఇక్కడ చూడండి, ఐ వెంట్ అండ్ సా మళ్ళీ స్ట్రైట్ అప్ అని వాడారు. అంటే ఏమిటి స్ట్రైట్ అప్ అని అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. అంటే మధ్యలో అపాయింట్మెంట్ అవసరం లేదు, మధ్యలో లైన్ ఉన్నా దాన్ని దాటుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే వెళ్ళిపోయాడు. అండ్ ఈ సాడ్, వెల్ వాట్ ఇస్ ద మ్యాటర్ విత్ యూ? అప్పుడు ఏమన్నాడు, సరే ఏం సంగతి అడిగాడు. ఐ సెడ్ ఐ విల్ నాట్ టేక్ అప్ యువర్ టైమ్ డేర్ బాయ్ విత్ టెలింగ్ వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ మీ. ఇప్పుడు నా మ్యాటర్ ఏంటని చెప్పి నేను నీ టైం తీసుకోను. డేర్ బాయ్ అంటే ఫ్రెండ్ కదా, డేర్ బాయ్ అని అన్నమాట. అది లైఫ్ ఈజ్ బ్రీఫ్ అండ్ యూ మైట్ పాస్ అవే బిఫోర్ ఐ హెడ్ ఫినిష్డ్. ఇక్కడ చూడండి, పాస్ అవే అంటే పాస్ అవ్వడం కాదు. ఐ పాస్ అవే ఇంటర్మీడియట్ ఇన్ 2026-27 అనద్దు. పాస్ అవే అంటే చచ్చిపోవడం. ఇది చాలామంది సెలబ్రిటీస్ కూడా పాస్ అవే అని అంటే చాలా తప్పు. ఇది పాస్ అవని చచ్చిపోవడం. ఈయన ఏమన్నాడు, ఈ నేరేటరు లేదా ఆథరు, నేను ఇది మొత్తం చెప్పేలో లైఫ్ ఈజ్ షార్ట్, లైఫ్ ఈజ్ బ్రీఫ్ అంటే లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా చిన్నది. నేను చెప్పేలోగా, నేను చెప్పడం పూర్తయ్యేలోగా నువ్వు చచ్చిపోవచ్చు అని చెప్పి అన్నాడు అనమాట. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ విత్ మీ. కానీ నేను చెప్తా ఏంటిది, ఏది మ్యాటర్ కాదో నా విషయంలో, అంటే నాకేం సంబంధం అని చెప్తాను. ఐ హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ నీ. నాకు మోకాలు నొప్పి లేదు. వై ఐ హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ నీ ఐ కెనాట్ టెల్ యూ, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఇట్. అసలు నాకు మోకాలు నొప్పి లేదు, కానీ అది ఎందుకు లేదు అన్నది నేను నీకు చెప్పలేను, కానీ మిగిలినవన్నీ నాకున్నాయి అని చెప్తున్నాడు. చాలా విచిత్రం కదా ఈ వర్డింగ్ చూడండి. ఐ హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ నీ ఐ కాంట్ టెల్ యూ, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఇట్. అది నాకు లేదన్నది ఇక్కడ జరిగింది విషయం, నిజం అని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ ఎల్స్ హౌఎవర్ ఐ హ్యావ్ గాట్, అది తప్పించి నాకు అన్నీ ఉన్నాయి. అండ్ ఐ టోల్డ్ హిమ్ హౌ ఐ కేమ్ టు డిస్కవర్ ఇట్ ఆల్.
ఆఖరికి చెప్పాను. ఏం చెప్పాను, అసలు ఇన్ని రోగాలు ఉన్నాయని నేను ఎలా కనుక్కున్నాను అన్నది ఆయనకి చెప్పాను. Then he opened me and looked down me and clutched hold of my wrist. And then he hit me over the chest when I wasn't expecting it. A cowardly thing to do. చూడండి, అలాగనగానే డాక్టర్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేశాడు అన్నీ. అంటే షర్ట్ ఓపెన్ చేసి ఉంటాడు, మొత్తం చూశాడు. ఆయన మణికట్టు పట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ చెస్ట్ మీద కొట్టాడంట. అది ఈయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఈ నేరేటర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమన్నా అది కోవాడ్లీ, అంటే ఇది ఒక పిరికి పంద చర్య అనుకున్నాడు. I called and immediately afterwards butted me with the side of his head. అంతటితో ఆడకుండా తలతో ఆయన కొట్టాడనమాట. ఎవరిని? ఈ డాక్టర్ అన్నవాడు ఈ పేషెంట్గా వెళ్ళిన మన నేరేటర్ని కొట్టాడు. After that, he sat down and wrote out a prescription and folded it up and gave it to me, and I put it in my pocket and went out. అదంతా చేసిన తర్వాత ఆయన కూర్చున్నాడు, ప్రిస్క్రిప్షన్ రాశాడు, మడత పెట్టి ఈయనకి ఇచ్చాడు. ఇది ఈయన మన నేరేటర్ జేబులో పెట్టుకున్నాడు, బయటకు వచ్చేసాడు. ఐ డెంట్ ఓపెన్ ఇట్, నేను దాన్ని తెరవలేదు. ఐ టుక్ ఇట్ టు ది నియరెస్ట్ కెమిస్ట్స్ అండ్ హ్యాండెడ్ ఇట్ ఇన్. దగ్గరలో ఉన్న కెమిస్ట్ ఏమిటి, మనకు బోర్డు రాసిన డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అని చెప్పి, యాక్చువల్ ఫార్మసిస్ట్, మన మందుల షాప్ అని కెమిస్ట్ అంటారు. సో దగ్గరలో ఉన్న మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ద మ్యాన్ రెడ్ ఇట్ అండ్ దెన్ హ్యాండెడ్ బ్యాక్. ఆ వ్యక్తి షాప్ ఓనరు చదివాడు, చదివి తిరిగి ఇచ్చేశాడు. ఏమన్నాడు? ఈ సెడ్ హీ డెంట్ కీప్ ఇట్, ఇవే నా దగ్గర లేవు అన్నాడు. ఐ సెడ్ అండ్ డైరెక్టర్, యూఆర్ ఎ కెమిస్ట్, నువ్వు కెమిస్ట్ కదా, అండ్ నువ్వు ఫార్మసిస్ట్ కదా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈ సెడ్ ఐఎమ్ ఏ కెమిస్ట్. అవును, నేను కెమిస్ట్నే అన్నాడు. ఇఫ్ ఐ వాజ్ ఎ కోఆపరేటివ్ స్టోర్స్ అండ్ ఫ్యామిలీ హోటల్ కంబైన్, ఐ మైట్ బి ఏబుల్ టు అబ్లైజ్ యూ. ఒకవేళ నేను కెమిస్ట్ కాకుండా ఒక ఫ్యామిలీ హోటల్ అలాగే ఒక కోఆపరేటివ్ స్టోర్ రెండింటిని కలిపి మెయింటైన్ చేస్తే నువ్వు అడిగిన దాన్ని నేను ఇచ్చి ఉండేవాడినేమో, నీ కోరికని మన్నించి ఉండేవాడినేమో. బీయింగ్ ఓన్లీ కెమిస్ట్ హ్యాంపర్స్ మీ, కానీ నేను కేవలం కెమిస్ట్ని కదా, అది నేను అడ్డుకుంటుంది అలా చేయడాన్ని అని సన్న. ఐ రెడ్ ద ప్రిస్క్రిప్షన్, ఇట్ ర్యాన్. ఇంకా ఏం చేయాలి, అసలు ఏముంది మందుల చీటీలు అని చెప్పి చూశాడు. అందులో అలా ఉంది, ఫ్రూట్ సాలడ్. ఇక్కడ చూడండి, దీన్ని సలాడ్ అంటారు, దాన్ని అలా అనకూడదు. పక్కన ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏం చెప్తుందో దాని ప్రకారం అనాలి. స్ట్రెస్ కూడా మెయింటైన్ చేయాలి. సాలడ్, ఓకే, ఫ్రూట్ సాలడ్ తెలుసు అందరికీ, దాన్ని చెప్పాల్సిన మళ్ళీ. అలాగే 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే, రోజుకి 3 లీటర్ల నీళ్ళు తాగమన్నారు. 10 miles అంటే 16 kilometers వాక్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు కూడా ఉదయం 16 kilometers కానీ 10 miles కానీ నడవమన్నారు. బెడ్ అట్ షార్ప్ 10 every night. ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రతిరోజు రాత్రి 10 గంటలకి మంచం ఎక్కిమన్నాడు. ఇక్కడ బెడ్ని మళ్ళీ వర్బ్గా వాడుతున్నారు. నౌన్ కదా మనకి బెడ్ అంటే తెలిసింది, ఇక్కడ వర్బ్గా వాడుతున్నారు. లాస్ట్ ఏంటంటే, అండ్ డోంట్ స్టఫ్ అప్ యువర్ హెడ్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. ఇంకోటి ఏంటంటే, నీకు అర్థమవని విషయాలని ఆ విషయాలతో నీ బుర్రని కోరకు, నీ బుర్రని నింపకు అని చెప్పేసి ఆ మందుల చీట్లు రాసింది. ఐ ఫాలోడ్ ద డైరెక్షన్స్ with a happy result, speaking for myself that my life was preserved and is still going on. ఆ డైరెక్షన్ మందుల చీటి ఉన్న ప్రకారం నడుచుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే నా లైఫ్ రక్షించబడింది అనుకున్నాను. ఇన్ ద ప్రెజెంట్ ఇన్స్టెన్స్, గోయింగ్ బ్యాక్ టు ద లివర్పూల్ సర్క్యులర్, ఐ హ్యాడ్ ద సిమ్టమ్స్ బియాండ్ ఆల్ మిస్టేక్, ద చీఫ్ అమాంగ్ దెమ్ బీయింగ్ a general disinclination to work of any kind. What I suffer in that way, no tongue can tell. కానీ ప్రస్తుతం ఏంటి, ఇక్కడ చూడండి, లివర్పూల్ సర్క్యులర్. ఈ లివర్పూల్ సర్క్యులర్ అంటే ఏంటంటే, అప్పట్లోని ఈ ట్యాబ్లెట్స్ని ప్రమోట్ చేస్తూ, మందులు ప్రమోట్ చేస్తూ చిన్న పాంప్లెట్స్ లాగా ఇచ్చేవాళ్ళు. దాన్ని లివర్పూల్ సర్క్యులర్ అంటారు. ఆ లివర్పూల్ సర్క్యులర్ చదివాడంట. చదివినప్పుడు ఏంటి, మళ్ళీ నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. ఏంటి, అన్ని సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, కానీ అందులో మెయిన్ ఏంటి, జనరల్ డిసిన్క్లినేషన్ టు వర్క్ ఆఫ్ ఎనీ కైండ్. అంటే ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, అంటే ఏ పని చేయకుండా
ఇన్స్టా చూసుకోవడము, లేకపోతే ఫేస్బుక్ చూసుకోవడము, వాట్సాప్ చాట్ చేయడము, ఇలా చూసుకోవడం అన్నది గమనించాడు జబ్బుగా. ఇక్కడ ఏంటి అయితే నేను ఏం బాధపడతాను అన్నది నో టంగ్ అంటారు, అంటే ఏ నాలుక చెప్పలేదు అంటే ఎవడు కూడా చెప్పలేడు అని అన్నాడు. ఫ్రమ్ ఎర్లియస్ట్ ఇన్ఫెన్సీ ఐ హావ్ బీన్ ఎ మార్టిర్ టు ఏ. ఇక్కడ చూడండి, మార్టిర్ అంటే యాక్చువల్గా మార్టిర్ అంటే ఇప్పుడు మార్టియర్ అంటే అది అమెరికన్లో అది రోటిక్ ఇంగ్లీష్ అంటే 2 ఆర్లు పలుకుతారు. బ్రిటిష్ ఇంగ్లీష్లో 6 పలకరు, మధ్యలో ఉన్నది చివరిలో ఉన్నది. సో మార్టిర్ అంటారు దాన్ని. ఆ మార్టిర్ అంటే అమరవీరుడు యాక్చువల్గా మనం వాడేది. కానీ ఏమనుకున్నాడు, దాని వల్ల నేను చచ్చిపోయాను, దానికి విక్టిమ్ అన్న ఉద్దేశం వాడుతున్నాడు. ఏమని ఫ్రమ్ ఎర్లియస్ట్ ఇన్ఫాన్సీ అంటేనే చిన్నవాడు, ఎర్లియస్ట్ ఇన్ఫెన్సీ అంటే బాగా చిన్నప్పటి నుంచి ఈ పైన చెప్పిన లక్షణానికి ఈయన బాధితుడు. యాజ్ ఎ బాయ్ ద డిసీజ్ హార్డ్లీ ఎవర్ లెఫ్ట్ మీ ఫర్ ఎ డే. నేను బాలుడుగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఈ జబ్బు నన్ను వదలలేదు. దే డిడెంట్ నో దెన్ దట్ ఇట్ వాజ్ మై లివర్. అప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళంటే ఎవరు, పెద్దవాళ్ళు. ఏమని తెలియదు, అది నా లివర్ యొక్క ప్రభావము, నా కాలేయం ప్రభావం వల్ల అలా జరుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళకి తెలియలేదంట. చూడండి, ఓవర్ థింకింగ్. మెడికల్ సైన్స్ వాజ్ ఇన్ ఎ ఫార్ లెస్ అడ్వాన్స్ స్టేట్ దాన్ నౌ అండ్ దే యూజ్ ఇట్ టు పుట్ ఇట్ డౌన్ టు లేజినెస్. అంటే ఏంటి, అప్పట్లో ఈ మెడికల్ సైన్స్ అంత అడ్వాన్స్ అంత డెవలప్ చెందలేదు, అడ్వాన్స్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకునేవారు, ఈ నా జబ్బుని నేను కాలేయం కొన్న జబ్బుని అనుకుంటే వాళ్ళేమో లేజినెస్, సోమర్థం అనుకునేవాళ్ళు. Why you skulking little jugger? You, they would say, get up and do something for your living, can't you? Not knowing, of course, that I was ill. వాళ్ళు ఏమనేవాళ్ళంట, పెద్దవాళ్ళు దాక్కునే చిన్న దెయ్యమా, నువ్వు లేచి నువ్వు బతకడానికి ఏదో పని చేయొచ్చు కదా అని చెప్పి అనేవాళ్ళంట. కానీ ఏంటి, వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు, నేను జబ్బుతో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, అందుకే అలాగ అంటున్నారు అని చెప్పేసి అన్నాడు. And they didn't give me pills. They gave me clumps on the side of the head. అయితే నేను ఎంత యాక్ట్ చేసినా సరే వాళ్ళు నాకేమి పిల్స్ ఇచ్చేవాళ్ళు కదా, ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దాని బదులు ఏం చేసేవాళ్ళు, ఈ తల మీద ఇలా తట్టేవాళ్ళు అన్నమాట, మొట్టికాయ వేసినట్టు వేసేవాళ్ళు. తల పక్కన, మీదన కాదు, మీదన వేస్తే మొట్టికాయ, పక్కన వేయనమాట. ఓకే. అండ్ స్ట్రేంజ్ యాజ్ ఇట్ మే అపియర్, those clumps on the head often cured me for the time being. అంటే అది వింతగా కనబడుతుంది కానీ మీకు ఆ కొట్టడం వల్లే నాకు క్యూర్ అయిపోయింది, అంటే బాగా అయిపోయింది. ఎప్పటికీ ఆ టైం బీయింగ్. ఐ హావ్ నోన్ వన్ క్లంప్ ఆన్ ద హెడ్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్ అపాన్ మై లివర్ అండ్ మేక్ మీ ఫీల్ మోర్ యాంగ్షియస్ టు గో స్ట్రైట్ అవే దెన్ అండ్ దేర్ అండ్ వాట్ వాజ్ వాంటెడ్ టు బి డన్ without further loss of time than a whole box of pills does now. నాకు ఒక మొట్టికాయ మటుకు గుర్తుంది. ఏంటంటే ఆ మొట్టికాయ తిన్న వెంటనే అది నా కాలేయం మీద బాగా ప్రభావం చూపించి నేను ఎక్కడికైతే వెళ్ళాలో, ఎప్పుడైతే వెళ్ళాలో ఆ పని చేసింది. ఏంటి, వితౌట్ ఫర్దర్ లాస్ ఆఫ్ టైం, అంటే ఎటువంటి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళింది. అయితే ఈ పని ఏంటంటే అప్పట్లో ఈ పెట్టి నిండా ఉండే మందులు అంటే ట్యాబ్లెట్లు చేసే పని కూడా కన్నా ఎక్కువ చేసిందని. పెట్టి నిండా ఉన్న మందులు వేసుకున్నా సరే అలా జరిగేది కాదు అని చెప్తున్నాడు. ఇట్ ఆఫెన్ ఈజ్ సో ద సింపుల్ ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్ ఆర్ సమ్టైమ్స్ మోర్ ఎఫికాషియస్ దెన్ ఆల్ ద డిస్పెన్సరీ స్టఫ్. ఇక్కడ రెమెడీ అంటే పరిహారం, అలాగే ఎఫికాషియస్. ఇక్కడ మీరు స్ట్రెస్ మెయింటైన్ చేయాలి. ఎఫికాషియస్ అనకూడదు, ఎఫికాషియస్ అంటే ఇక్కడ థర్డ్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంది, ఇలా పలకది బ్రిటిష్ వేరియేషన్ ఇది. సో ఇప్పుడు అంటున్నాడు, మనకి చెప్తున్నాడు, మీకు తెలుసా మనం పాతకాలంలో చేసే పరిహారాలు అనేవి ఇప్పుడు మనకి దగ్గరున్న డిస్పెన్సరీలో, నాట్ కెమిస్ట్, డిస్పెన్సరీలో ఉన్న మొత్తం తీసుకెళ్ళిపోయి వాడినా సరే మనం పాతకాలం రెమెడీస్ వల్ల, పరిహారాలు, చిన్న చిన్న టిప్స్ వల్ల వచ్చే ఫలితం కన్నా ప్రయోజనకరంగా ఉంటాయి. ఏవి, పాతకాల ప్రయోజనాలు.
దేనికన్నా ఎక్కువ? డిస్పెన్సరీ స్టఫ్ కన్నా ఎక్కువ ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్ చేస్తే ఇప్పుడున్న డిస్పెన్సరీ కన్నా మన పాతకాలం రెమెడీసే మంచివి అని చెప్పి కన్క్లూడ్ అయ్యారు. సో ఈ లెసన్ వల్ల మీకు ఏం అర్థమైందంటే, ఈ లెసన్ మీరు అర్థం చేసుకున్నాక అక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇందులో ఏవైనా మీకు పొరపాట్లు అనిపించినా లేదా ఇంకా ఎక్స్ట్రా కావాలన్న ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ చేయండి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు క్లాసులు కావాలన్నా సరే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.